ఓకే మాస్టర్స్, క్లాస్ స్టార్ట్ చేస్తుంది. ముందుగా భావనా శక్తి బుక్ రాసిన డి అరవింద్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు, నా ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గీతారజని మేడంకి, వంశీ సార్కి, పత్రి సార్కి, నేను చెప్పినది వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. నాకు ఈ క్లాస్ చెప్పడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, నిన్న మనం ప్రేమ అనే రకరకాల భావనల గురించి చెప్పారు కదా. ఒక 15 రకాల భావనలు, మనలో ఉన్న భావాలు అన్నమాట, ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ గురించి నిన్న ప్రేమ అనే ఎమోషన్ గురించి చెప్పుకుంటా ఉన్నాం కదా. ఈ మానవుడు, అన్ని మతాలు ఏమని చెప్తున్నాయి అంటే మానవుడు పాపాత్ముడని, లేకపోతే మానవ జన్మ అనేది లోపభూయిష్టమైనదనే ప్రతి మతము బోధిస్తుంది. ఏమంటుందంటే నువ్వు పరిపూర్ణుడు కాదు, ఇంకా నీలో ఏదో లోపం ఉంది అని అన్ని మతాలు ఘోషిస్తూ ఉండటం వల్ల ఎప్పుడైతే తాను పరిపూర్ణుడు కాదు, తనలో ఏదో లోపం ఉంది అని మానవుడు భావించటం మొదలుపెట్టాడో ఆ తీవ్ర అపరాధ భావంతో భయాన్ని అతని మదిలో సృష్టించుకున్నాడు అని, ఎప్పుడైతే మానవుడు భయంతో ఉంటాడో అప్పుడు సులువుగా ఎవరికైనా లొంగిపోతాడు అని చెప్పారు కదా. ఇంకా అసలు నిజానికి భయమైనదే లేదు అని, వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు కదా. అలాగే ఇక్కడ మన లోపల ప్రేమ అనే భావన అది లేకపోవటం మూలంగా ఆ ప్లేస్ని ఈ భయం అనేది ఆ ప్లేస్లో ఈ భయం వచ్చింది అని, నిజానికి భయం అనేదే లేదు అని చెప్పాను అనమాట. మనం ఏమాత్రము కూడా తప్పు చేశాము అనే అపరాధ భావనతో ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో తప్పు అనేదే లేదు అని, నిజానికి తప్పు ఉంది అంటే అయ్యో నేను తప్పు చేశానేమో అన్న భావనే అసలు తప్పు అని చెప్పానమాట. ఇంకా ఈ ప్రేమ గురించి ఇంకేమని చెప్పా అంటే, మనం ఇంతకు ముందే చర్చించుకున్నట్లు దైవత్వానికి ఎదిగేందుకు తప్పిస్తున్న మానవులం కాదు అని, మనం నిజానికి మనమంతా మానవత్వాన్ని అనుభవించటానికి దిగి వచ్చిన దైవాలము అని చెప్పానమాట. అసలు ఆధ్యాత్మికత అంటే ఏదో ఇంకోలా ఉండటం కాదు, ఉన్నది ఉన్నట్లుగా జీవించటమే అసలైన ఆధ్యాత్మికత అని చెప్పానమాట. మనం అందరం కూడా దివ్య జీవులం అని. అసలు దివ్య జీవుల సహజ లక్షణాలు భయం కానే కాదని, భయము దుఃఖము కానే కాదని, అసలు మన సహజ లక్షణం ఏంటంటే ప్రేమ, ఆనందం. మన సహజ లక్షణమే ప్రేమ, ఆనందం అని చెప్పానమాట. ఇంకా అన్నిటినీ కూడా ప్రేమకి ఎంత శక్తి ఉందంటే అన్ని ఎలాంటి భయాలనైనా, ఎలాంటి నెగిటివ్ భావాలనైనా కూడా మనల్ని ఎలాంటి నెగిటివ్ భావాల నుంచినైనా మనల్ని బయటికి తీసుకురాగల శక్తి ఈ ప్రేమకే ఉంది. మనల్ని స్వాంతనపరచగల శక్తి, స్వస్థత చేకూర్చగల శక్తి, స్వస్థితిని ప్రసాదించగల ఏకైక శక్తి ఈ ప్రేమకే ఉంది అని కూడా చెప్పారన్నమాట. ప్రేమలోంచి అన్ని పాజిటివ్ భావనలు, అన్నిటినీ కూడా ఈ ప్రేమలోంచి మనం పాజిటివ్ భావనలు అన్నీ ఎన్నో మనకున్న పాజిటివ్ భావనలు అన్నీ కూడా ఈ ప్రేమ నుంచే ఉత్పన్నమవుతాయి అని చెప్పారు. ఇంకా ఈ సృష్టి సాగేది మొత్తం కూడా ప్రేమ శక్తితోనే అని కూడా చెప్పారు నిన్న ప్రేమ గురించి చెప్పేటప్పుడు. మనం అందరం కూడా ప్రేమ స్వరూపులం కాబట్టి మహనీయులందరూ కూడా ఎలా సంబోధిస్తారంటే ప్రేమ స్వరూపుల్లారా అని సంబోధిస్తూ ఉంటారన్నమాట మనల్ని. సరే, ఇంతకీ ప్రేమ 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 అని చెప్తూ ఉన్నాం కదా. ఈ ప్రేమ అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా వేసి దానికి కూడా మనకి ఆన్సర్ చెప్పారు ఇక్కడ. ఈ ప్రేమ అంటే ఒక వ్యక్తిని కానీ, లేకపోతే ఒక వస్తువుని కానీ, ఒక విషయాన్ని కానీ ప్రేమించడానికి ఏదో కారణం ఉంటుంది కదా. కానీ ఈ ప్రేమ అనేది, స్వచ్ఛమైన ప్రేమ అనేది ఏ కారణం లేకుండా ఉండేది అనమాట, కారణరహితమైనదే. ఎటువంటి స్వార్థము, ఆశలకు అతీతమైనది ఈ స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎటువంటి కారణాలు లేకుండా ఉండేదే అనమాట. ఈ కారణం ఉంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అంటే నా కొడుకు కాబట్టి, లేకపోతే నా తండ్రి కాబట్టి అలా అనమాట. ఏదైనా కారణంతో ప్రేమిస్తే అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, ఎటువంటి కారణం లేకుండా ఉండేదే స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పారు. అసలు మన హృదయానికి 24 గంటలు మన హృదయం అంతా ప్రేమ కోసమే తపిస్తుంది అని చెప్పారు. హృదయం యొక్క ఆహారం ప్రేమే. ఇంకా
అందుకనే ఎప్పుడు కూడా 24 గంటలు కూడా హృదయం ప్రేమ కోసమే తప్పిస్తుంది అని చెప్పారు. ఇంకా ఈ స్వచ్ఛమైన ప్రేమను మనకి ఎవరు అందివ్వగలరు అంటే ఇద్దరంట. ఒకటి సృష్టి. ఆ సృష్టినే మనం దైవత్వం ఏ పేరునైనా పిలుచుకోవచ్చు. దైవత్వం, పరమాత్మ, దైవం, గాడ్, దేవుడు, మూల చైతన్యం నువ్వు ఎలా అయినా పిలిచినా సరే మనకి స్వచ్ఛమైన ప్రేమను అందించేది ఇద్దరంట. ఒకటి సృష్టి, ఇంకొకళ్ళు ఎవరంటే నీకు నువ్వు, నాకు నేను. ఎవరికి వాళ్ళమే మనం ఎటువంటి కారణం లేకుండా నన్ను నేను ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలన్నమాట. ఇది ఇక్కడ ఈ 2 చోట్లే అనమాట మనకి స్వచ్ఛమైన ప్రేమ అనేది అందేది అని చెప్పారు. ఇంకా ఏమని చెప్పారంటే ప్రేమ గురించి, ఈ భూమండలంలో ఉండే వ్యక్తులు ఇద్దరే అంట. ఇంతటి ప్రేమలో, స్వచ్ఛమైన ప్రేమలో ఉండే వ్యక్తులు ఈ భూమండలంలో ఇద్దరని కూడా చెప్పారు. వాళ్ళు ఎవరంటే ఒకటి పసిపిల్లవాడు, ఇంకొకళ్ళు యోగి. ఇద్దరు అనమాట. అంతటి ప్రేమని ఈ భూమండలంలో అందించే వ్యక్తులు. ఈ పసిపిల్లవాడేమో ఆత్మజ్ఞానం గుర్తించని యోగి అని, ఈ యోగి ఏమో ఆత్మజ్ఞానంను గుర్తించిన బాలుడు అని చెప్పారనమాట. అక్కడ వరకు తెలుసుకున్నాం మాస్టర్, అక్కడ వరకు తెలుసుకున్నాం నిన్న. ఇక ఈరోజు అసలు ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమతో తిరిగి మనం ఎలా ఉండగలం అన్నది ఈరోజు నేర్చుకున్నాం. స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఆ హృదయం అసలు ప్రేమ కోసం తప్పిస్తూ ఉంది. ప్రేమ ఆనందమే మన సహజమైన లక్షణమే అది. కానీ దుఃఖము భయం కాదు. ఆ రెండు మన హృదయంలో తీసేయటం మూలంగా ఈ సమాజంలో ఉండే ఇవన్నీ మన లోపలికి ఎక్కిచ్చేసుకొని ఆ ప్రేమ ఆనందం ప్లేస్లో భయాన్ని దుఃఖాన్ని మన హృదయంలో పెట్టేసుకున్నాము అని అలా చెప్పారు కదా. మరి స్వచ్ఛమైన ప్రేమతో తిరిగి మనం ఉండటం ఎలాగా? మనం ఉండాల్సిందే స్వచ్ఛమైన ప్రేమతో, కానీ మనం ఉండలేకపోతున్నాం. అలా ఉండలేకపోవటం మూలంగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాం. రకరకాల బాంధవ్యాలు సరిగ్గా లేవు, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు, ఇంకా అలా అన్నీ అనమాట. మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మన హృదయంలో ఈ ప్రేమ లేకపోవటం మూలంగానే అని చెప్తున్నారు కదా. మరి ప్రేమ ఉంటే అన్ని సమస్యలకు, ఈ ప్రేమ శక్తికి ఎంత ఉందంటే ఈ ప్రేమకు శక్తి అన్ని సమస్యలను దూరం చేసే శక్తి ఈ ప్రేమకు ఉంది అని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఈ స్వచ్ఛమైన ప్రేమతో తిరిగి మనం ఉండటం ఎలాగా? ఆల్రెడీ మనం ఇట్లా ప్రేమ లేకోకుండా ఇలా అన్నింటినీ పెట్టేసుకున్నాం కదా. మరి ఇప్పుడు మనం మారాలి కదా. స్వచ్ఛమైన ప్రేమతో ఉంటే మనకున్న అన్ని సమస్యలు, అన్ని వికృతులు నాశనం అయిపోయి చక్కగా మనం ఆనందంగా ప్రేమ స్వరూపులుగా ఉండాలి కదా. మరి అలా ఉండాలంటే ఎలా ఉండటం ఎలాగా అన్నది ఈరోజు చెప్పుకుందాం మాస్టర్స్. అది మన హృదయంలో మనసు పొరల చాటున ఈ ప్రేమ అనేది, అది అంటే ప్రేమ అనమాట. మన హృదయంలో మనసు పొరల చాటున దాగి ఉన్నది. మరి ఈ మనసు అనే మబ్బుల చాటున దాగి ఉన్న ఆ ప్రేమ అనే సూర్యుడిని మనం సాధించక్కర్లేదు. మబ్బులు విడిపోతే చాలు, సూర్యుడు అక్కడే ఉన్నాడు. కావున మనసును అరికట్టేస్తే ప్రేమ పొంగి పొరలుతుంది అని చెప్పారు. అంటే ప్రేమ అనేది అది ఆల్రెడీ మన హృదయంలో ఉంది. ఎక్కడుందంటే మనసు పొరల చాటున. ఆ హృదయంలో మనసు పొరలు ఉన్నమాట. ఆ మనసు అనే పొరలు దాని మీద ఏర్పడటం మూలంగా ఆ లోపల ఉన్న ప్రేమ అనేది సూర్యుడిలాగా ప్రకాశించలేకపోతుంది అనమాట. ఆల్రెడీ ప్రేమ ఉంది, మన హృదయంలోనే ఉంది, కానీ మనసు పొరలు ఆ ప్రేమకి అడ్డుగా ఉన్నాయంట అని చెప్తున్నా అనమాట. ఈ మనసు అనే మబ్బుల చాటున ఈ ప్రేమ అనే సూర్యుడిని మనమేమి సాధించక్కర్లే. ఆల్రెడీ ఉంది. బయట నుంచో ఎక్కడి నుంచో దాన్ని సాధించాలి అని అనుకోవాల్సిన అవసరం, అది ఆల్రెడీ లోపలే ఉంది. దాన్ని ఏం ప్రత్యేకంగా సాధించాల్సిన అవసరమే లేదు. మబ్బులు విడిపోతే చాలు, ఈ మనసు పొరలు విడిపోతే చాలు అని చెప్తున్నా అనమాట. కావున మనం మనసును అరికట్టేస్తే చాలు, ప్రేమ పొంగి పొర్లుతుంది. అంతే, మనం మనసును అరికట్టేస్తే చాలంట, ప్రేమ పొంగి పొర్లుతుంది అని చెప్తున్నాడు. ఉప్పొంగి ఉన్నంతగా ప్రవహిస్తుంది అంటే ప్రేమను కొత్తగా సాధన చేసి సాధించుకోవాల్సిన గత్యంతరం మనకి పట్టలేదు. కొన్ని సంవత్సరాల క్రితం మరిచిపోయిన విషయాన్ని స్మరించుకుంటే చాలు. ఇల్లు పరిశుభ్రంగానే ఉన్నది, కానీ పైన చెత్త అంటుకుపోయి ఉంది. ఎక్కడైతే చెత్తను ఊడ్చేస్తామో అప్పుడు ఇల్లు శుభ్రమైపోతుంది. కావున ఈ ప్రేమను తిరిగి మనము స్మరించుకోవాలంటే ఒకానొక మార్గం ధ్యానం. ధ్యానం అంటే ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. ముఖ్యమైన మరి అందరికీ తెలిసినవి 3 చెప్తున్నారు ఇక్కడ.
అంటే ఇంకా ఈ మనసు పొరలను తీసేయాలి. ఇల్లు శుభ్రంగానే ఉంది. లోపల మనం శుభ్రంగానే ఉన్నాం. కాకపోతే దాని మీద చెత్త, మనసు పొరలు అనే చెత్త అంటుకుపోయిందని చెప్తున్నాను అనమాట. దాన్ని తీసేసేయాలి అంతే. దాన్ని తీసేసేస్తే చాలు. దాన్ని ఎలా ఆ మనసు పొరలను ఎలా తొలగించగలం మనం అంటే ఒకానొక మార్గం. ఇక్కడికి ఇయన్నీ కూడా మార్గాలు చెప్పారు. చాలా మార్గాలు చెప్పారనమాట. వాటిలో ఫస్ట్ మార్గం ఏంటంటే ఈ మనసు పొరలను తొలగించడానికి ధ్యానం. ధ్యానం ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి కదా. అందులో ముఖ్యమైనవి 3 నిర్వచనాలు చెప్తున్నారు అనమాట ధ్యానానికి సంబంధించింది. యోగా అని కూడా అంటారు. ధ్యానాన్నే కొంతమంది యోగా అని కూడా అంటారు అనమాట. చిత్త వృత్తి నిరోధ అని అంటారు. అంటే చిత్త వృత్తి అంటే మనసు చేసే పనులు. అంటే పనులు అంటే ఏంటి? ఆలోచనలు. మనసు చేసే పనులు అంటే ఏంటి? మనసు చేసే ఆలోచనలు అనమాట. కావున ఆలోచనలను కట్టి పడేయడమే ధ్యానం. ఆలోచనలు కట్టిపడేయడమే ధ్యానం అని పతాంజలి తన యోగా శాస్త్రంలో ప్రస్తావించారు ఒకటి. ఇంకొకటి ధ్యానం గురించి ధ్యానం నిర్విషయం మనః అన్నారు. అంటే మనసులో ఏ విషయాలు లేకపోవటమే ధ్యానం అని ఇంకొకరు చెప్పారు. ధ్యానాన్ని రకరకాల నిర్వచనాలు ఉన్నాయి అన్నమాట. అందులో 3 నిర్వచనాలు ఇక్కడ చెప్తున్నారు. మనసులో ఏ విషయాలు లేకపోవడమే ధ్యానం అని ఇంకొకరు చెప్పారు. ఇంకా ఇంకొకళ్ళు ఏమని చెప్పారంటే ధ్యానం గురించి ఓషో ఏమని చెప్పారంటే మెడిటేషన్ ఈజ్ డూయింగ్ నథింగ్. మెడిటేషన్ ఈజ్ డూయింగ్ నథింగ్ అని ఓషో చెప్పారంట ఈ ధ్యానం గురించి. ఇంకా ధ్యానం గురించి ఇక్కడ కొద్దిగా చెప్పారు మాస్టర్స్. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండటమే ఓషో చెప్పింది. మెడిటేషన్ ఈజ్ డూయింగ్ నథింగ్. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండటమే అని చెప్పారు. అంటే భౌతిక శరీరంతో కానీ మనసుతో ఆలోచనలు కానీ, అంటే ఇక్కడ భౌతిక శరీరంతో రకరకాల పనులు చేస్తాం అది కానీ, మనసుతో ఆలోచనలు, మనసులో కూడా ఆలోచనలు ఉండకూడదు. మనసుతో ఆలోచనలు కానీ ఏమీ చేయకుండా ఉండటమే ధ్యానం అని ఓషో నిర్వచించారన్నమాట. ఇలా ఎందరో మహనీయులు ధ్యానాన్ని ఎన్నో విధాలుగా నిర్వచించారు. అన్నింటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే ఎందరో చెప్పారు. అందులో ముగ్గురు చెప్పినవి మనకి ఇక్కడ వివరించారు. అన్నిట్లోనూ ఎందరో బాబులు చెప్పినప్పటికీ అన్నిట్లోనూ కామన్ పాయింట్ ఒకటే. అదేంటంటే మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఉండటమే ఆలోచన రహిత స్థితి. ఎవరు చెప్పినా ఏ మాటల్లో చెప్పినా ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి అంతే మాస్టర్స్. మనం కూర్చొని ఆలోచిస్తా కూర్చుంటే అది ధ్యానం అయిపోదు. ఆలోచన రహిత స్థితి మాత్రమే ధ్యానం. కూర్చొని మనం ప్రాక్టీస్ చేస్తాం, ఆలోచన రహిత స్థితికి వెళ్ళటానికి ప్రాక్టీస్ చేస్తాం. ధ్యానం అది ఎప్పుడవుద్దంటే ఆలోచన రహిత స్థితికి మనం వెళ్ళి ఉంటాం చూసావా, ఆ స్టేటే ధ్యానం అనేది. కూర్చొని ఆలోచించేది కాదు. అది మొదటి స్టెప్ అంతే. అంటే సమాజం నుంచి నేర్చుకున్నదంతా ఆగిపోతే, అంటే మనసులోని ఆ ఆలోచనల పొరలు విడిపోతే మనసు లయం అయిపోయి మీరు కేవలం హృదయంతో ఉంటారు. అప్పుడు మీ యొక్క నిజతత్వము బోధపడుతుంది అంతే. ఇంకా అంటే ఏంటంటే సమాజంలో ఉన్నవన్నీ కూడా పోతే, అవి మనసులో ఉన్న ఆలోచనల పొరలు అనేది విడిపోతే మనసు ఏమవుద్దంటే లయమైపోయిద్ది అనమాట. అప్పుడు మనసు హృదయంలో లయమైపోయిద్ది అనమాట. అప్పుడు మీరు కేవలం హృదయంతోనే ఉంటారు అని చెప్తున్నారు. అప్పుడు మీ యొక్క నిజతత్వం బోధపడుతుంది. ఎప్పుడైతే మీరు హృదయానికి కనెక్ట్ అయ్యారో అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క నిజతత్వం మీకు బోధపడుద్ది. ఇంతకాలం సామాజిక శక్తులు మరి మీ మానసిక ఆలోచనలతో అణిచివేయబడ్డ ప్రేమ కట్టలు తెంచుకు ప్రవహిస్తుంది. ఎప్పుడైతే మనం మనసును శూన్యం చేస్తూ ఉన్నామో, అది లయం అయిపోతుందో మన హృదయంలో, అప్పుడు మానసిక ఆలోచనలతో అణిచివేయబడ్డ ప్రేమ కట్టలు తెంచుకొని ప్రవహిస్తుందంట. ఈ ప్రేమ శక్తిలోంచే మీ శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ ప్రేమ శక్తితో మన శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయంట. ఇంకా చెప్పాలంటే సృష్టిలోని సకల పదార్థాలు, సకల ప్రాణికోటి ఈ ప్రేమ శక్తితోనే అనుసంధానమై ఉన్నాయి. అన్నీ కూడా సకల ప్రాణికోటి కూడా, సకల పదార్థాలు కూడా ఈ ప్రేమ శక్తితోనే అనుసంధానమై ఉన్నాయంట మాస్టర్స్. కాస్మిక్ ఎనర్జీ లేక విశ్వమయ ప్రాణశక్తి కూడా ప్రేమే. మనం కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి తీసుకుంటున్నట్టు భావించండి, విశ్వమయ శక్తి మన లోపలికి తీసుకుంటున్నట్టు భావించండి అంటూ ఉంటాం కదా, అది కూడా ప్రేమే అంట. ఎలా అయితే అగ్గిపుల్లను ముట్టించి
పెద్ద అగ్ని జ్వాలను రగిలిస్తామో అలాగే ధ్యానంలో ఆ కాస్మిక్ ఎనర్జీని, ఆ ప్రేమ శక్తిని గ్రహించి మనలోని ప్రేమ అనే అగ్ని జ్వాలను రగిలిస్తాము అని చెప్తున్నాను అనమాట. దాన్ని ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము, మనలో ప్రేమ జ్వాలని రగిలిస్తామంట, ప్రేమ అనే అగ్ని జ్వాలని. మరి ఈ ధ్యానం ఎలా చేయాలి? ఒక చోట కూర్చొని కానీ లేక పడుకొని కానీ, కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా శారీరక అనారోగ్యం వల్ల, అలాంటి వాళ్ళు పడుకొని కానీ, కూర్చోగలిగిన వాళ్ళు కూర్చొనే ఉండాలి. శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంచి కళ్ళు రెండు మూసుకొని మీలో జరుగుతున్న సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తే వాటిని వెంటనే కట్టివేసి మళ్ళా మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా చేయగా మీ మనసులోని ఆలోచనల సాంద్రత తగ్గి ఒకానొక స్థితిలో ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు. ఇలాగ కనీసము మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు సాధన చేయాలి. అదే కనీస సమయము. ఆపై మీ ఇష్టము. మీ అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి ఎంతసేపైనా చేయవచ్చు. నిరంతరము ధ్యానం చేయటం వల్ల మనము మరిచిపోయిన ఆ పసితనపు హృదయాన్ని, ఆ ప్రేమను, ఆ దివ్యత్వాన్ని మనము తిరిగి పుచ్చుకుంటాము. ధ్యానం అనే కదా మాస్టర్స్, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఎప్పుడైతే అలా మనం నిరంతరం ధ్యానం చేస్తూ ఉండటం వల్ల ఎంతసేపైనా చేయొచ్చు. మీ అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి మినిమం మీ వయసు ఎంతో అంతసేపు, దాని తర్వాత ఇక మీ ఇష్టం అనమాట. అలా నిరంతరం ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మాస్టర్స్, మనం మర్చిపోయాం, అది మన లోపలే ఉంది, మనం మర్చిపోయిన ఆ పసితనపు హృదయాన్ని, ఆ ప్రేమను, ఆ దివ్యత్వాన్ని మనము తిరిగి పుచ్చుకుంటామంట. ఇంకా ధ్యానంతో పాటు సరదాగా సాధన చేయటానికి ఇంకొన్ని సాధనా పద్ధతులు ఉన్నాయి. మన హృదయంలోంచి ప్రేమను ఈ సాధనలన్నీ వెలికి తీస్తాయి. ఇంకా కొన్ని రకరకాల సాధనలు చెప్పారు. మన హృదయంలో నుంచి ప్రేమను వెలికి తీయటానికి ఇంకా కొన్ని సాధనలు చెప్పారు. మొట్టమొదటి అద్భుతమైన సాధన ధ్యానం. దాంతోపాటు ఇంకా కొన్ని సాధనలు కింద మనకి చెప్పారనమాట. రకరకాల సాధనల ద్వారా మన ప్రేమను వెలికి తీయవచ్చు అని. ఈనాడు అన్ని సమస్యలకు కారణం ప్రేమ లేకపోవడం, మరి పరిష్కారం ప్రేమతో నిండి ఉండటం. కావున అన్ని సమస్యలకు కారణం ప్రేమ లేకపోవడమే, పరిష్కారం ప్రేమతో మనం నిండి ఉండటమే అని చెప్తున్నారు. కావున మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే మీ పట్ల మీకు ప్రేమ ఇంకా సంపూర్ణంగా లేదనే, మీ పట్ల మీకు ప్రేమ ఇంకా సంపూర్ణంగా లేదనే అర్థం అంట. మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అని చెప్తున్నారు ఇక్కడ అరవింద్ రెడ్డి గారు. మరి పరిష్కారం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే. ఇంకొన్ని సాధనలు చూద్దాము. పరిష్కారం ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే. నన్ను నేను, మిమ్మల్ని మీరు అనమాట. అలా ప్రేమించుకోవడానికి కొన్ని సాధనలు చెప్పారనమాట. రకరకాల సాధనలు చెప్పారు. ఫస్ట్ సాధన ధ్యానం మూలంగా ఆల్రెడీ ప్రేమశక్తి బయటకు వస్తుందని చెప్పారు. ఇక కొన్ని ఎక్స్ట్రా సాధనలు చెప్పారు కదా, ఆ సాధనలు చూద్దాం మాస్టర్స్. మొట్టమొదటి సాధన ధ్యాన స్థితిలో కూర్చొని, ఇలా ధ్యాన స్థితిలో కూర్చోవాలంట మాస్టర్స్. ఊపిరిని గుండెల నిండా ఊపిరిని గుండెల నిండా తీసుకొని ప్రేమ శక్తి మీ హృదయమంతా నిండిపోయినట్లు భావించాలంట. ధ్యానంలో కూర్చొని ఊపిరిని ఇలా గుండెల నిండా తీల్చుకొని మన హృదయం అంతా కూడా ప్రేమ శక్తితో నిండిపోయింది అన్నట్లు మనం భావన చేస్తూ ఉండాలంట మాస్టర్స్. మెల్లగా ఊపిరిని వదులుతూ మీ హృదయాన్ని అలుముకొని ఉన్న భయమంతా మీలోంచి వెళ్ళిపోతున్నట్లు భావించాలి. ఇలా 5 నుండి 10 నిమిషాల పాటు చేయాలి. కొన్నిసార్లు వీలు కాకపోతే కళ్ళు తెరుచుకొని కూడా చేయవచ్చు. మనం అదే చేస్తున్నాం కదా, కాకపోతే మనం సరి అయిన ఆలోచనలు వస్తూ ఉన్నాయంటున్నాం, స్లోగా దాన్ని వదిలేటప్పుడు సరికాని అన్నీ బయటకు వెళ్తున్నాయి అంటున్నాం కదా, అలా ఇక్కడ అదే పద్ధతి చెప్తున్నానంట. బాగా గట్టిగా గుండెల నిండా గాలి తీసుకునేటప్పుడేమో హృదయం అంతా కూడా ప్రేమ నిండిపోయినట్లు భావించాలి. మనం స్లోగా మళ్ళీ గాలి వదులుతాం కదా, స్లోగా ఆ గాలి మనం బయటికి వదిలేటప్పుడేమో మన హృదయాన్ని అలుముకొని ఉన్న భయం అంతా కూడా మనలో నుంచి అలా బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్లు భావించాలంట. అదొక సాధన. ఇంకా అలా ప్రేమ శక్తిని మనం మన లోపల ఉన్న ప్రేమ సూర్యుడిని మనం వెలిగించవచ్చు అనమాట. ఇంకొక సాధన చెప్పారు. ఇంకోటి ఏంటంటే మన చేతిని హృదయ స్థానంలో ఉంచుకొని, ఇలా చేతిని హృదయ స్థానంలో ఉంచుకోవాలన్నమాట. మన చేతిని హృదయ స్థానంలో ఉంచుకొని మనము అబద్ధం ఆడలేం. ఎప్పుడు కూడా మన చేతిని మన హృదయ స్థానంలో ఉంచుకోనంట మనం అబద్ధం ఆడలేమంట మాస్టర్స్. కనుకనే పెద్దలు వారికి అనుమానం వస్తే
చేతులు గుండెల మీద వేసుకొని చెప్పు అనేవాళ్ళంట. నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు అనేవాళ్ళంట. ఎవరన్నా అబద్ధం చెప్తున్నారు అని అనుమానం వస్తే నిజం చెప్పు, నీ గుండెల మీద చేతులు వేసుకొని నిజం చెప్పు అనేవాళ్ళంట. ఎందుకంటే మన హృదయం మీద చేతులు వేసుకొని మన అబద్ధాలు ఆడమంట. మీ కుడి చేతిని మీ హృదయ స్థానంలో ఉంచుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకుంటూ గాఢంగా చేయండి మాస్టర్స్. ఆ సాధనలు చేయండి, మీరు క్లాస్ అంతా కూడా చేయండి, ఏం పర్లేదు. మీ హృదయ స్థానంలో మీరు మీ కుడి చేతిని ఉంచుకొని ఏమని చెప్పుకోవాలంటే, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకుంటూ గాఢంగా హృదయంలో భావన చేసుకోండి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని హృదయ స్థానంలో కుడి చేతిని ఉంచుకొని భావన చేసుకోండి. ఎందుకు కుడి చేయి హృదయ స్థానంలో అంటే, పైకి మీరు అలా చెప్పుకున్న మీ మనసు తన ఉనికి కాపాడుకోవటం కోసము మీతో అంగీకరించదు. పైకి మీరు ఒకవేళ అలా చెప్పుకున్నా కానీ హృదయంలో అలా భావించుకు నేనుగా ప్రేమించుకుంటున్నాను, నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పినా కానీ హృదయ స్థానంలో అది పెట్టి మన కుడి చేయి పెట్టి చెప్పినా కానీ మనసు అంగీకరించదంట. పైకి మనం అలా చెప్పుకున్నా కానీ మీ మనసు తన ఉనికి కాపాడుకోవడం కోసం, అంటే పైన పొరలాగా ఉంది కదా మనసు, ఆ మనసు తన ఉనికిని కాపాడుకోవడం కోసం మీతో అంగీకరించదు. ఈ మనసు యొక్క గుణాన్నే మానసిక జడత్వము లేదా మార్పును నిరాకరించే ధోరణి అని అంట. మనం అనుకుంటాము కానీ మన మనసు అనేది దాన్ని అంగీకరించదంట. ఆ మనసు అంగీకరించకపోవడాన్నే మానసిక జడత్వము అని, లేకపోతే మార్పును నిరాకరించే ధోరణి అని అంటారనమాట. అందరికీ మారాలని, జీవితంలో బాగుపడాలని ఉంటుంది కదా మాస్టర్స్, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అందరికీ మారాలి అని, జీవితంలో బాగుపడాలని ఉంటుంది కదా. కానీ ఎందుకు మారరు అంటే ఈ గుణం వల్లనే. ఇది చదవటానికి చాలా సింపుల్గా ఉన్నా మన ప్రగతి దీనివల్లే కుంటిపడిపోయి ఉన్నది. కావున మనసు నిరాకరించినా కూడా మనసు యాక్సెప్ట్ చేయదు. అనిపిస్తుంది కదా, మన గుండెల మీద చేయి వేసుకునేలా అంటే నీలో ఉన్న లోపాలు ఉన్నాయిగా, నువ్వు ఎలా నిన్ను ప్రేమించుకుంటావు అని మనసు యాక్సెప్ట్ చేయదంట. దాన్ని ఏదో ఒకటి మనలో ఉన్న లోపాలని మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలని, దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని చేస్తుందంట మనసు అనేది. ఇంకా అంటే ఇది చదవటానికి చాలా సింపుల్గా ఉన్న మన ప్రగతి దీనివల్లే కుంటుపడిపోయి ఉన్నది. కావున మనసు నిరాకరించినా కూడా ఆ నిరాకార ధోరణిని కూడా ప్రేమించి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని సాగిపండి. ఒకవేళ నిరాకరించింది, ఏంటి నువ్వు సరిగ్గా మాట్లాడవు, నీకు అసలు మాట్లాడటమే చేత కాదు, లేకపోతే నువ్వు అలా ఉన్నాయి అని నిరాకరిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చెప్పుద్ది, లేకపోతే నువ్వు పొట్టిగా ఉన్నావు, ఇంకా నువ్వేం ప్రేమించుకుంటావు అన్నట్లుగా చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని కూడా ప్రేమించండి, ఆ నిరాకార ధోరణిని కూడా ప్రేమించుకోండి. ప్రేమిస్తూ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని అలా అంటూనే ఉండాలన్నమాట. అయితేలే నేను అలా ఉన్నాను, అయితే అయినా సరే నన్ను నేను ప్రేమించుకుంటాను, నేను పొట్టిగా ఉన్నాను, నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను, నేను ఎలా ఉన్నా నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అది చెప్పుద్ది, వంకలు చెప్పుద్ది, మనసు చెప్పుద్దంట. చెప్పుద్ది, నిజమే, ట్రై చేయండి మాస్టర్స్, నాకైనా చెప్పుద్ది. నేనైతే ట్రై చేస్తే ఇలా హృదయం మీద పెట్టుకొని అనుకున్నా కానీ నిన్ను నువ్వుగా ఎలా ప్రేమించుకుంటావు, నీ ముఖానికి ఏం మాట్లాడటం కూడా సరిగ్గా రాదు అన్నట్లు ఏదో ఒకటి చెప్పుద్ది అనమాట. అలా ఎవరి లోపం వాళ్ళకి బయటికి కనపడేట్టు చెప్తూ ఉంటాం, నిరాకరించుద్ది. అలా అయినప్పటికీ దాన్ని కూడా ప్రేమిస్తూ ముందుకు సాగిపోండి అంటున్నాను అనమాట. ఇలా 10 నుంచి 500 సార్లు 500 సార్లు అయినా చెప్పుకోండి అంటున్నారు. అన్నిసార్లు మనల్ని చెప్పుకుంటూ ఉండాలంట. మరి మనసును తీసేయాలంటే మరి చెప్పుకోవాలి కదా. 10 నుంచి 500 సార్లు అయినా చెప్పుకోండి. ఎన్నిసార్లు అనేది మీ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నిసార్లు అని లెక్కేం కాదు, అది మీ స్థితి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ విషయం మీకే బోధపడుతుంది ఎన్నిసార్లు చెప్పుకోవాలి అన్నది. ఇక్కడ ఈ నిరాకరణ ధోరణి గురించి కాస్త ప్రస్తావించుకుందాం. నిరాకరణ ధోరణి అంటున్నారు కదా, మనసు జాడ్యత్వం అంటున్నారు కదా, నిరాకార ధోరణి అంటున్నారు కదా, దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ నిరాకరణ ధోరణి మనల్ని మనం ప్రేమించుకోకుండా మన బాగుని మనమే ఓర్వలేని విధంగా చేస్తుందంట. దీంతో మనం ఎంతగా పోరాడినా అది వ్యర్థము. ఇది ఒక రకంగా దుర్యోధనుడు లాంటిదంట. ఈ నిరాకరణ ధోరణి అనేది ఒక రకంగా దుర్యోధనుడు లాంటిదంట. ఇది మన బాగుని మనమే ఓర్వలేని విధంగా చేస్తుందంట ఈ నిరాకరణ ధోరణి అనేది. ఎందుకంటే ఇక్కడ దుర్యోధనుడు వద్దకి రాయబారిగా వెళ్ళిన కృష్ణుడు, దుర్యోధన, నీవు చేస్తున్నది అధర్మం అని నీకు తెలుసు, అయినా చేయడం సమంజసమా అని ప్రశ్నిస్తాడనమాట.
దుర్యోధన, నీవు చేస్తున్నది అధర్మమని నీకు తెలుసు, అయినా చేయటం సమంజసమా అని కృష్ణుడు ఒకసారి అప్పుడు రాయబారికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ప్రశ్నిస్తాడంట. అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ చెప్తాడంట, కృష్ణ, నేను చేస్తున్నది అధర్మమని నాకు తెలుసు, అయినా చేస్తాను. అంతే. ఇంకా మన ఎదుగుదల ఆపేది అదే అనమాట. మనల్ని పైకి ఎదగనీయకుండా మన మీద మనమే ఓర్వ లేకుండా ఉండటం అనమాట. ఎదుగుదల ఆగిపోయింది కదా అధర్మాలు చేస్తే అని చెప్తా అంటారు దుర్యోధనుడు. నేను చేస్తున్నది అధర్మమ్మని నాకు తెలుసు, అయినా చేస్తాను. ఎందుకంటే మనసుని తన ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతే అలాగే ఉంటుంది, మనసు అలాగే అంటది అనమాట. మన ఎదుగుదలన్నది వరలేదనమాట. అలా ఈ నిరాకరణ ధోరణి అంటే అంటాడు. అయినా అధర్మమ్మని నాకు తెలుసు, అయినా నేను చేస్తానంటాడు. అలాంటి దుర్యోధనుడి బుద్ధి లాంటిదే ఈ నిరాకరణ ధోరణి అన్నది. మనసుకు తెలుసు అది చెడు లేక నష్టము అని, మనసుకు కూడా తెలుసు అది చెడు లేక నష్టము అని మనసుకు కూడా తెలుసు. అయినా కూడా అదే చేయమని మనల్ని ప్రోద్బలిస్తుందంట. మనం గమనిస్తే, ఒకవేళ మనం గమనిస్తూ ఉన్నాం అనుకోండి, సమాజంలో చూడండి, సిగరెట్లు తాగడం, మందు తాగడం లాంటి వ్యసనాలు వారికి హాని కలిగిస్తాయని తాగే వారికి తెలుసు. కానీ ఎందుకు తాగుతారు? ధ్యానం మంచిది, మానవ జాతిని ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైనది అని తెలుసు. మానవ జాతికి ధ్యానం అత్యంత ఆవశ్యకమైనదని, ధ్యానం మంచిది అని తెలుసు. అయినా ఎందుకు అందరూ ధ్యానం చెయ్యరు? ఆలోచిస్తేనే మనకి బోధపడుతుంది. ఒకే ఒకటి, అది వారి ఉన్నతికి వారిని అనుమతించటం లేదు అని. వారి ఉన్నతికి వారిని అనుమతించటం లేదు అని అర్థమవుతుంది కదా. అంటే మార్పును నిరాకరించే తత్వము వారిలో పేరుకుపోయి ఉందని అర్థం అనమాట. మార్పును నిరాకరించే తత్వము వారిలో పేరుకుపోయి ఉందన్నమాట. అందుకే వాళ్ళ ఉన్నతిని కూడా వాళ్ళే అడ్డుకుంటున్నారు అన్నమాట. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత ప్రగతి ఉంటుంది. మార్పును అంగీకరించుకోకుండా ఉండే ఆ తత్వము ఎంత తక్కువగా ఉంటే అంత ప్రగతి ఉంటుందంట. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ప్రగతి అంత తక్కువగా ఉంటుంది. కానీ ఈ నిరాకరణ ధోరణి అనేది ఎంత తక్కువ ఉంటే ప్రగతి అంత ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ నిరాకార ధోరణి ఎంత ఎక్కువ ఉంటే ప్రగతి అంత తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. కానీ ప్రేమ దేనినైనా కరిగించేయగలదు. ఈ నిరాకార ధోరణిని కూడా ప్రేమించి ఈ సాధన చేయండి. నిరాకరణ ధోరణి వస్తుంది, మీ హృదయం మీద చేయబెట్టుకొని మీరు అనుకుంటూ ఉంటారు, అయినా సరే అది నిరాకరిస్తుంది అనమాట. ఎలావే నువ్వెలా ప్రేమించుకుంటావే, నీ ఆ లోపం ఉంది, నీకు ఈ లోపం ఉంది అని అంటా ఉంటుంది. అయినప్పటికీ దాన్ని కూడా ప్రేమిస్తూ, అయినా అదే మాట చెప్పుకోండి, నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అన్న మాటనే హృదయం మీద చేపెట్టుకొని చెప్పుకుంటానే ఉండండి. మీ స్థితిని బట్టి ఎన్నిసార్లు అయినా సరే, ఇన్నిసార్లు అనేం లేదు, చెప్పుకుంటూ ఉండండి. అలా సాధన చేస్తూ ఉండండి. ప్రేమకి చాలా శక్తి ఉంది కాబట్టి ఆ నిరాకరణ ధోరణి కూడా ప్రేమ జయించగలదు. ఆ ప్రేమ దాన్ని కూడా తీసేసి ప్రేమని మన హృదయంలో ప్రేమతత్వాన్ని పెంచుకోగల శక్తి ఉందన్నమాట. ప్రేమకే ఉంది ఆ శక్తి అని చెప్తున్నాడు. అది రెండవ సాధన. ఇక మూడవ సాధన, పదే ఉచ్చరించుకునే లేదా వ్రాసే వాక్యాలను లేదా సత్యాలను అఫర్మేషన్స్ అంటారు. అఫర్మేషన్స్ అంటే మనందరికీ తెలుసు కదా, పదే మనం అదే మాటను అనుకుంటాం, లేదా పదే అదే మాట రాస్తాం కదా, అలా అఫర్మేషన్స్ అంటారు కదా. మన సాంప్రదాయాల్లోని మంత్రాలు ఇలాంటివే. ఎందుకంటే మనము పలికే వాక్కులకు మరి మనం చేసే ఆలోచనలకు శక్తి ఉన్నది. ఎందుకు ఈ అఫర్మేషన్, ఎందుకు మంత్రాలు కూడా అలాంటివే అంటున్నాడు? ఎందుకంటే మనం పలికే వాక్కులకి మనం చేసే ఆలోచనలకు కూడా శక్తి ఉంది. ఆ విషయం మనకు తెలుసు కదా. కావున నిజానికి మన మాటలు ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తున్నాయి. అది కూడా మనకు తెలుసు, మీరు వినే ఉంటారు చాలాసార్లు. మన మాటలు మన ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తున్నాయంట నిజానికి. కావున నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని రాయండి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నేను ప్రేమించుకుంటున్నాను అని రాయండి అన్నాడు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఉదయము సాయంత్రము రాయండి. అలా రాసేటప్పుడు మీ హృదయంలో మీ పట్ల మీకు ప్రేమ మీకు నిండుతున్నట్లు మీరు భావించాలి. మీ పట్ల మీకు ప్రేమ నిండుతూ ఉన్నట్లు భావించాలన్నమాట. నేను ప్రేమించుకుంటున్నాను, నేను ప్రేమించుకుంటున్నాను అని అనుకుంటా ఉండటం, ఉదయం సాయంత్రం కూడా రాస్తూ ఉండటం చేయాలన్నమాట. అలా మీలో ఉన్న ప్రేమ శక్తి బయటకు వస్తుంది అనమాట. ఇంకా సాధన 4, ఇంకొక సాధన చెప్పారు. అదేంటంటే ఈ సాధనలో మనకి ఏ సాధన అయితే మనకి చక్కగా సెట్ అవుద్దో అది చేసుకోవచ్చు. అందుకే ఈ అరవింద్ రెడ్డి గారు ఇన్ని రకాల సాధనలు చెప్పారన్నమాట. ఇది అన్నింటికంటే శక్తివంతమైన సాధన అంటే ఈ 4వ సాధన. దీన్నే
లూయిస్ ఎల్హే అను ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మరియు హే హౌస్ ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకురాలు మిర్రర్ వర్క్ అని పేర్కొన్నారన్నమాట. మరి ఆవిడే దీనిని ఆవిష్కరించారు. ఇదేంటో చూడండి మాస్టర్స్, ఈ సాధన మనము చిన్ననాటి నుంచి, ఇది మిర్రర్ వర్క్ అంట, మనము చిన్ననాటి నుండి మన చుట్టూ ఉన్న పెద్దల చేత చాలా అజ్ఞానపు సందేశాలని స్వీకరిస్తూ ఉన్నాం. మనం చిన్నప్పటి నుంచి కూడా రకరకాల అజ్ఞానపు సందేశాలను మనం అలా అలా మన లోపలికి తీసుకుంటూ ఉన్నాం అనమాట. వారంతా ఈ సందేశాలని వారి చూపుడు వేలతో మన కళ్ళ వైపు చూపుతూ ఇలా చూపుతూ అన్నా అనమాట. ఉదాహరణకు, ఒక్కటైనా నువ్వు సరిగ్గా చేసావా, అంతా నీ వల్లే, లేకపోతే దేనికి పనికొస్తావు నువ్వు, అట్లా ప్రతిదీ మన ఇలా ఇలా చూపిస్తూ మన్ని అంటా ఉన్నా అన్నమాట. ఇంకా పక్కింటి వాళ్ళను చూడు, నువ్వెట్టున్నావు వాళ్ళెట్టున్నారు, అలా అందరూ నీలా ఉంటారు అనుకో, మాకు అందరూ నీలా ఉంటారు అనుకుంటున్నావా, నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి అని అర్థం వచ్చేటట్లు అనమాట. అందరూ నీలా ఉంటారు అనుకుంటున్నావా, నీ పేరు పెడితే జరగదు, నీ పేరు పెడితే ఏదైనా జరగదు, నీ పేరు పెడితే అంతా నాశనమే, అట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. నీ జాతకం బాగోలేదు, నీ జాతకం బాగోలేదు అన్నీ మనల్ని ఇలా చూపిస్తూ చెప్తూ ఉంటారు అన్నమాట. రకరకాల మాటలు అనమాట, అజ్ఞానపు సందేశాలు మనకి ఇస్తూ ఉంటారు. వాటిని మనం స్వీకరించేస్తూ ఉన్నాం అనమాట. ఎన్ని మనం స్వీకరించేసాం. ఇంకా నువ్వు పుట్టావు, ఇక ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. ఇంకా నువ్వు పుట్టావు, మీ తాత చచ్చాడు, నువ్వు పుట్టావు, అలా ప్రతిదీ ఇలా ఏం చూపిస్తూ మనల్ని అంటూ ఉంటారనమాట. నువ్వు పుట్టావు, నీ తాత చచ్చాడు. ఇంకా చదువుకోకపోతే పైసాకు కూడా పనికిరావు, నువ్వు చదువుకోకపోతే పైసాకు కూడా, అలా రకరకాలన్నమాట. నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు ఇంజనీరు కావాల్సిందే, నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు ఇంజనీరు కావాల్సిందే, అట్లా రకరకాల అజ్ఞానపు మాటలు అనమాట. అలాంటి ఎన్నో విషయాల్ని మన మనస్సుల్లోకి చొప్పించి ఉంటారు కదా, అవన్నీ మనం తీసేసుకున్నాము. వాళ్ళు అలా మనం అంటూ ఉంటే మనం తీసేసుకున్నాం. అందుకే మనసంతా వారి యొక్క ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా జీవితం సాగించలేక, మరి మన హృదయానుగుణంగా జీవించలేక అపరాధ భావంతోనూ మరి భయంతోనూ తలెత్తిన అసంతృప్తితోనూ బ్రతుకు వెళ్ళగక్కుతుంటాము. అలా వాళ్ళు అన్న రకరకాల వాటిని స్వీకరించి వాళ్ళ ఆదర్శాలకు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం జీవించలేక, అలాగని మన హృదయానుగుణంగా, మన హృదయంలో ఏముందో, మనం దేనికి వచ్చాము, ఒక పర్పస్తోనే వచ్చాం కదా, మన హృదయానుగుణంగా మనం జీవించలేక అపరాధ భావంతో భయంతో తలెత్తిన అసంతృప్తితో బ్రతుకు వెళ్ళగక్కుతూ ఉన్నామంట మనం. నిజానికి మన హృదయానుగుణంగా మనం జీవిస్తే చాలు, ఎదుటివారి ఆదర్శాలను ఆశయాలను అందుకోవాలని తప్పించి మన జీవితాల్ని బలి చేసుకోరాదు. మనల్ని మనమే ఎందుకు ఒప్పుకోము అంటే, మన మనసుల్లో ఉన్న వారి ఆశయాలు ఆదర్శాలు జీవన రీతులు వారికి అనుగుణంగా జీవించలేకపోయినప్పుడు మన మనసులోని ఆలోచనలు మనల్ని ఒప్పుకోవు. కావున మనల్ని మనమే ఒప్పుకోక ఎంతో స్వయం ద్వేషాన్ని కూడా కూడగట్టుకుంటున్నాము అని చెప్తున్నాను అనమాట. ఈ రకరకాల మాటల్ని తీసేసుకొని మనల్ని మనం ఒప్పుకోలేకపోతున్నాం. చూడు, అతను ఎలా బాగున్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు, చక్కగా తను ఎంత సాధించాడు, నేనేమీ సాధించలేకపోతున్నా, నిజంగానే కదా నేను పుట్టంగానే మా తాత చనిపోయాడు, నిజంగానే కదా నా పేరు పెడితే అలా అన్నిటినీ తీసేసుకున్నాం అనమాట. లోపలంతా ఇదంతా తీసేసుకున్నాం అంట. తీసేసుకొని ఎంతో స్వయం ద్వేషాన్ని మన మీద మనమే కూడగట్టుకున్నామంట. ఇలా అపరాధ భావం, స్వయం ద్వేషం, భయం ఇలాంటివన్నీ కూడా మన హృదయాల్లో పేరుకుపోయి మన జీవితాలు అసంతృప్తితో నిండిపోయాయి అని చెప్తున్నారు. అందుకే మన పట్ల మనకి ప్రేమ లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలోంచి మనం బయటపడాలంటే మనల్ని మనం సంపూర్ణంగా మంచిగా ఒప్పుకొని మనల్ని మనం అంగీకరించుకోవాలి. అంటే మనల్ని మనము ప్రేమించుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఎలాగంటే మొదట ఈ సాధన ఎలాగో చెప్తున్నాను అనమాట. ఎలాగంటే మొదట అద్దం ముందుకు వెళ్ళి నిలబడండి. మన ముందు అద్దం ఉంటుంది కదా, వెళ్ళి ఆ అద్దం ముందుకు, మిర్రర్ వర్క్ అని చెప్పాను కదా ఈ సాధన, అద్దం ముందుకు వెళ్ళి నిలబడండి. మీ ముఖంలోనికి చూస్తూ, అద్దంలో మీ ముఖం మీకు కనపడుతుంది కదా, మీ ముఖంలోనికి చూస్తూ మీ కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూస్తూ నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను, నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను, నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పుకోండి. అలా ప్రాక్టీస్ చేయమంటమాట. అదొక సాధన అనమాట. కొంతమంది మొదటిసారి తమను తాము ఎదుర్కొనలేరు.
అద్దం ముందుకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనమాట కొంతమందికి. అంటే అసలు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు స్వయం ద్వేషాన్ని, భయాన్ని, అసంతృప్తిని పెంచేసుకుంటారు కదా. ఎవరి మీద వాళ్ళు ఈ మాటలు, రకరకాల మాటలన్నీ వినేసేసి వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేయలేరంట కొంతమంది అయితే అసలు. ఐ లవ్ యూ అని నీకు నువ్వు చెప్పుకోవటాన్ని కూడా ఎవరికి వాళ్ళు చెప్పుకోవటాన్ని యాక్సెప్ట్ చేయలేరంట. నిన్నుగా నేను ప్రేమిస్తున్నానన్న మాటను కూడా అది యాక్సెప్ట్ చేయలేరనమాట. అద్దకు ముందు అలాంటప్పుడు అద్దం ముందుకు వెళ్ళాలంటేనే వాళ్ళకి భయం వేస్తుందంట. కాస్త ఇబ్బందిగా భావించినా తర్వాత చక్కగా చేయగలుగుతారు. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్న తర్వాత అది యాక్సెప్ట్ చేస్తారు అనమాట. చక్కగా చేయగలుగుతారు. ఐ లవ్ యూ అని చెప్పుకోవటం, నిన్నుగా ప్రేమిస్తున్నానని చెప్పుకోగలుగుతారంట. కొంతమంది మొదటి నుంచే చక్కగా చేయగలుగుతారు. కొంతమంది అంతే వాళ్ళ స్థితిని బట్టి అనమాట. కొంతమంది మొదటి నుంచి వెళ్ళంగానే చక్కగా చేయగలుగుతారు అనమాట. ఆ పని యాక్సెప్ట్ చేయగలుగుతారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేరన్నమాట. ఇదంతా వారి హృదయ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అసలే తమ హృదయాల్లో ప్రేమే కరువైన వారికి ఇలా చేసినప్పుడు మెల్లిమెల్లిగా తమ పట్ల ప్రేమ జనిస్తుంది. అంతకుముందు తమను తాము కొంచెం ప్రేమించుకునేవారు, ఇంకాస్త ఎక్కువగా అసలు తమను తాము అస్సలు ప్రేమించుకోకుండా ఎవరు ఉండరు. ఏదో కొంచెం ప్రేమించుకుంటారు, అన్నిటినీ యాక్సెప్ట్ చేయలేరు అనమాట. అయితే ఇప్పుడు అలా కొంచెం ప్రేమించుకునే వాళ్ళు కదా ఇంకాస్త ఎక్కువ ప్రేమించుకోవటం మొదలు పెడతారు. అన్నీ ఎలా ఉన్నా సరే, ఏ లోపాలు ఉన్నా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేసేయటం మొదలు పెట్టేస్తారు అనమాట. అలా స్లోగా ప్రాక్టీస్ చేస్తుంటే అద్దం ముందుకు వెళ్ళి ఐ లవ్ యూ, నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను అని అలా 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 సాధన అనేది మొదలు పెడితే తనని తాను బాగా ప్రేమించుకోగలుగుతారు. ఇది ఎలా సాధ్యం అంటే, మొదట నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను, నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మీరు మీ మనసుని గమనించాలి. అప్పుడు మీ మనసు ఏమనుద్దో గమనించాలి. మీరు అక్కడ గమనించుకుంటూ ఊరికే ఏదో అనేసేమన్నారు, ఏదో చేసేసామంటాం కాదు. అసలు అలా మీరు అనుకుంటున్నప్పుడు నీ మనసు ఏమంటుంది అది గమనించాలంట. మీరు అలా నన్నుగా నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పినప్పుడు మీ మనసు అడ్డు చెప్పే విషయాలను కూడా గమనించాలి. ఊరికే ఏదో ఆలోచిస్తూ అనేసేమన్నారు అనేసి అయిపోయింది అంటాం కాదు. అనుకుంటున్నప్పుడు దాన్ని గమనించాలి. అది మానసిక జడత్వం లేక మార్పును నిరాకరించే ధోరణి. మనకు అర్థమవుతుంది మానసిక జడత్వం అంటారు దాన్ని, లేదా మార్పును నిరాకరించే ధోరణి ఏంటి, మన మనసులో ఉన్న ధోరణి ఎంత ఎక్కువ ఉందో తక్కువ ఉందా ఏం చేస్తుంది అన్నది మనం గమనిస్తేనే మనకి అర్థమవుద్దంట. ఆ మనసు చెప్పే అడ్డంకుల్ని వినాలి. ఆ అడ్డంకుల వల్లనే మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోతున్నారు. ఈ అడ్డంకులు ఇలాంటివి కావచ్చు. ఎలాంటివంట ఈ అడ్డంకులు కొన్ని చెప్తున్నారు. అవేంటంటే, నువ్వెంత నల్లగా ఉన్నావో చూడు, నన్ను నేను ప్రేమించుకుంటున్నా అంటే నన్ను అలా ప్రేమించుకుంటున్నాను అని చెప్పేటప్పుడు అది అనుద్దంట, మనసు అనుద్దంట. ఇవన్నీ మనసు అనే మాటలంట. మనం అలా చెప్పుకుంటూ ఉంటే, నువ్వెంత నల్లగా ఉన్నావో చూడు, నువ్వెంత లావుగా ఉన్నావేంటి, ఫస్ట్ అద్దంలోకి వెళ్ళి నీ ముఖం చూసుకో, మనసు చెప్పుద్దంట లోపల. మీరు గమనిస్తే, ఎవరికాళ్ళు గమనిస్తే అర్థమవుద్ది అనమాట. ఇలాంటి రకరకాల మాటలు చెప్పుద్దంట. నీకంత సీన్ ఉందా, లేకపోతే నువ్వేం పెద్ద కలెక్టర్ అనుకుంటున్నావా, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వేం పెద్ద కలెక్టర్ అనుకుంటున్నావా, ఏమి ఈయన గారు కట్టలు సంపాదిస్తున్నాడు, మరి ఈయన గారు కట్టలు డబ్బులు సంపాదిస్తున్నారు, మరి నేను ప్రేమించుకుంటున్నా అంటే ఈయన ఏం చేస్తున్నాడను నేను ప్రేమించుకోవటానికి, అట్లా అన్నీ అలా అంటా ఉంటుందంట. మనసుని మనం గమనిస్తే మనకు అర్థమవుద్దంట. నువ్వు ప్రేమలో ఓడిపోయావు కదా, ఒకవేళ నన్ను ప్రేమించి ఓడిపోతే ఇంకా నువ్వేం ప్రేమించుకుంటావు, నువ్వు ప్రేమలో ఓడిపోయావు కదా అని. లేకపోతే ఆ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు, ఆ అబ్బాయి నన్ను ప్రేమించట్లేదు అంటే నాలో లోపం ఉంది కాబట్టేనా ప్రేమించట్లేదు వాళ్ళు, అలా అనమాట. నీకే ఉద్యోగం లేదు, నీకు ఇంకా పెళ్లి కాలేదు, నువ్వు బేదవాడివి, లేకపోతే నువ్వేం పెద్ద అందగాడివా అందగత్తివా, ప్రతిదీ మనసు ఎన్నో అడ్డంకు చెప్తుంటాం. మనం దాన్ని గమనిస్తే అర్థమవుద్ది అనమాట. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఏమి ఈయన హీరోనా, ఏమి ఈయన హీరోయినా మరి అని, లేకపోతే ఎప్పుడు చెప్పు నీ జీవితంలో విజయం సాధించింది, ఎప్పుడు చెప్పు నీ జీవితంలో విజయం సాధించింది నిన్ను ప్రేమించుకోవటానికి అని అడుగుద్ది అనమాట. ఇన్ని జరిగినా ఇంకా బుద్ధి రాలేదా నీకు అని, లేకపోతే అసలు నువ్వు మనిషివేనా, ఇంకా ఇన్ని జరిగినా నువ్వు బ్రతుకున్నావంటే వేస్ట్ అని, లేకపోతే అసలు నీకు సిగ్గుందా,
మనిషి అన్నవాడు ఇలా ప్రవర్తిస్తాడా, మనిషి అన్నాడు అసలు ఇలా ప్రవర్తిస్తాడా అని ఏదో ఒక రాంగ్గా ప్రవర్తించిన సిచ్యుయేషన్ గుర్తు చేసి అరుద్ది అనమాట. అలా గుర్తు చేసుద్ది మనల్ని మనం ప్రేమించుకోనియకుండా. ఇంకా నువ్వు బ్రతికి ఏం ప్రయోజనం? ఎవరిని ఉద్ధరించాలని ఇంకా బతికున్నావు. నువ్వుండి ఏం ప్రయోజనం? ఇదంతా నీ వల్లే జరిగింది. ఏదైనా రాంగ్ జరిగింది అనుకో, ఏదన్నా బ్యాడ్ సిచ్యుయేషన్ ఉంటాయి కదా, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వెంత చెడ్డవాడో తెలుసు కదా నీకు. అలా నీ మొహం చూడు, ఇలా ఎన్నో మాటలు చెప్పుద్దంట మాస్టర్స్. మనం గమనిస్తే ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. ఇక్కడ లోపల ఇంత కుళ్ళు పేర్చుకొని పైకి ఎంత చక్కగా నవ్వుతున్నావో చూడు. ఎందుకు చెప్పు ఈ ఒంటరి జీవితం అని? ఇంకా అసలు ఎవరున్నారని నీకు ఇంకా బతుకున్నావు? ఒక్కరు కూడా నీకు మంచి చేసేవాళ్ళు లేరు అని, ఇంకా అందరూ నిన్ను మోసం చేసేవాళ్ళే. అందరి చేతుల్లో నువ్వు మోసపోతావు. నీ అంత తెలివి తక్కువడు ఈ ప్రపంచంలోనే ఉండడు. అట్టా మన మనసు మనల్ని ఎంత చులకం చేస్తూ ఉంటుంది అనమాట. నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అని మనం చెప్పుకుంటుంటే అడ్డు చెప్తా ఉంటుంది. ఇదంతా కూడా మనసు జడత్వం అన్నమాట. ఇవన్నీ కూడా అలా మార్పును అంగీకరించకపోవటం. సరే, ధ్యానం చేసి బాగుపడరా అంటే అది కుదరదు. సరే, ధ్యానం చేసి బాగుపడరా అంటే అది కుదరదు అంటద్దంట. ఇంకా నువ్వేమన్నా పెద్ద ఆధ్యాత్మిక మాస్టరా? నిన్ను ప్రేమించుకుంటే నువ్వేమన్నా పెద్ద ఆధ్యాత్మిక మాస్టరా అని. కాకపోతే ఇంకా అందరికీ ఎన్నో ధ్యానానుభవాలు వస్తున్నాయి, నీకు వస్తున్నాయా అనుకుంటుంటాం కదా. అందరికి ఎన్నో ధ్యానానుభవాలు వస్తున్నాయి, అందరికి ఎన్నో కళ్ళు వస్తున్నాయి, నాకే రావట్లేదు అనుకుంటూ ఉంటాం కదా. రాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరికి ఎన్నో వస్తున్నాయి, నీకు వస్తున్నాయా అనుకుంటే అలా అంతా అసలు ఎగతాలు చేస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని రోజులుగా ధ్యానం చేసినా సమస్యలు తీరవేంటి? ఇలాగా శరీరపరంగా, మానసిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా మనసు మిమ్మల్ని ఎత్తి పొడుస్తూనే ఉంటుందంట. ఆ ఎత్తి పొడుపుల్నే గమనించి వాటిని కూడా ప్రేమించి ఆశీర్వదించి నిరాకార ధోరణుల్ని లేక ఆ ఆలోచన విధానాల్ని లేక నమ్మకాల్ని నాలోంచి వదిలిపెట్టేస్తున్నాను అని మీలో చెప్పుకుంటే అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయంట. రకరకాల ఇలాంటి ఏయో ఒకటి అనిపిస్తూ ఉంటాయి కదా. వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అలాంటి ఇంకా చాలా అనిపిస్తూ ఉంటాయి. మన మనసు అంటా ఉంటుంది అనమాట మనల్ని. అలాంటి ఎత్తిపొడుపులన్నీ మనం గమనించి ఆ ఎత్తిపొడుపులను కూడా ప్రేమించి ఆశీర్వదించి ఆ నిరాకార ధోరణుల్ని లేక ఆ ఆలోచన విధానాన్ని, ఇవన్నీ ఆలోచన రూపంలో లేక మనకు వచ్చేది నిరాకార ధోరణి అంతా కూడా. ఈ ఆలోచన విధానాన్ని లేక నమ్మకాన్ని నాలోంచి నేను వదిలిపెట్టేస్తున్నాను అంతే. నీకే అనుభవాలు రావట్లేదు కదంటే అవును రావట్లేదు. అయితే ఏంటంటే వాటిని నాలోంచి నేను వదిలిపెట్టేస్తున్నాను. అలాంటి అన్నిటిని కూడా నాలోంచి నేను ఇలా అనుకోవాలంట, మూసుకొని నాలోంచి నేను వదిలిపెట్టేస్తున్నాను ఆ పనికిమాలని అన్నిటినీ అనమాట అని మీలో చెప్పుకుంటే అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి అనమాట. అలా చెప్పుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయంట. అలా ఒకవేళ అనిపిస్తే, కావాలని అనుకోవద్దు మాస్టర్స్, అనిపిస్తే మన మనసు అలా అంటే గనక వాటిని కూడా యాక్సెప్ట్ చేసి వాటిని కూడా ప్రేమించి సరే నిజమే నేను చేతగాని వాడిని అయితే ట్రై చేస్తాలే, సరే ఈ చేతగాని వాడిని అని ఈ మాటను అసలు నేను వదిలేస్తున్నాను అంటే మనం కావాలని మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేసుకోకూడదు అని అనిపించిన దాన్ని గమనించిన వెంటనే దీన్ని నేను వదిలేస్తున్నాను, ఈ ఆలోచనని నేను వదిలేస్తున్నాను. అలా వాటిని కూడా వదిలేస్తున్నాను సరికాని ఆలోచనలు అనుకుంటా ఉంటే కనుక అప్పుడు అవి కొన్నాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. మొదట ఇలాంటి నిరాకరణ ధోరణులు ఏవేవి మీతో ఉన్నాయో తేలాలంటే మొదట మీరు అద్దం ముందుకు వెళ్ళి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని మీతో చెప్పుకోవాలి. అంటే ముందు మీరు ఆ పని చేయాలి. ఆ పని చేస్తున్నప్పుడే అవన్నీ ఆ ఆలోచనలన్నీ అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాటిని గమనించాలి. వాటిని గమనించి వాటిని ఇవన్నీ నాలోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వాటిని బయటికి పంపించేస్తూ ఉండాలంట. అదంతా సాధన. మరొక సాధన చెప్పింది. అప్పుడు పైన పేర్కొన్న ఎప్పుడైతే నన్ను నేను ప్రేమిస్తున్నాను అని మీతో చెప్పుకుంటూ ఉన్నారో అప్పుడు పైన పేర్కొన్న నిరాకార ధోరణులు లాంటివి మీ మనసుల్లో ఒక్కొక్కటి తలెత్తుతాయి. నేను ప్రేమతో ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను. వాటిని ఏమనాలి?
ప్రేమతో రకరకాల నిరాకార ధోరణులన్నింటినీ మనకు అనిపించిన వెంటనే నేను నిన్ను ప్రేమతో ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను. ఏదైనా ఒకటి అనిపించింది అనుకో, నువ్వు చేతకాని వాడివి అనిపించింది అనుకో, నేను నిన్ను ప్రేమతో ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను. నువ్వు పనికిమాలిన వాడివి అనిపించింది అనుకో, నేను నిన్ను ప్రేమతో ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను. అలా అనుకుంటూ ఉండాలంట. అసలు అవన్నీ బయటకు ఎప్పుడు వస్తాయంటే, నన్ను నేనుగా నేను ప్రేమించుకుంటున్నాను అనే సాధన మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయంట. అద్దం నందు నిలబడి నన్ను నేనుగా నేను ప్రేమించుకుంటున్నాను అనే సాధన స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఆ ఆలోచన వచ్చిన వెంటనే నేను నిన్ను ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను అనమాట. ప్రేమతో ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను అని అనుకోవాలన్నమాట. అని మీరు ఎరుకతో చెప్పుకున్నప్పుడు అవి శాశ్వతంగా మిమ్మల్ని వదిలిపెట్టేస్తాయి. ఈ నిరాకార ధోరణులే మనసులోని ముళ్ళు చేతనే, ఈ నిరాకార ధోరణులు అనే మనసులోని ముళ్ళ చేతనే మన హృదయం అనే గులాబీ చిక్కుకొని ఉన్నది. మన హృదయం ఒక గులాబీ అనమాట. ఈ నిరాకార ధోరణులు అనే మనసులోని ముళ్ళల్లో మన హృదయం అనే గులాబీ చిక్కుకుపోయి ఉందంట. అవన్నీ వీడిన నాడే మన హృదయాల్లో స్వచ్ఛమైన ప్రేమ మిగిలి ఉంటుంది. ఇలా సాధన చేసేటప్పుడు మీ పట్ల మీరు ప్రేమగా భావించాలి. ఈ సాధన చేసేటప్పుడు మన పట్ల మనం ఎంతో ప్రేమ భావించాలి. అప్పుడే మనకు అద్భుతమైన ఫలితాలు కనపడతాయి. ఇలా చేయక మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకుంటారు. అప్పుడు మనల్ని మనం మంచిగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ప్రేమ ముందు మనలో తీయాలి బయటకు. అందుకే ఈ సాధనలన్నీ ఎందుకు? మన లోపల ముసుగులో మబ్బుల చాటున, లేకపోతే మనసు తెరల చాటున మన లోపల ఉన్న ప్రేమను వెలికి తీస్తేనే కదా, మన లోపల ఉన్న ప్రేమ ప్రకాశిస్తే కదా మనం అందరికీ ప్రేమ పంచగలం. ఆటోమేటిక్గా మనకు కూడా ఆ సృష్టిలో ఉన్న మనం ఏమైతే ఇస్తామో తిరిగి అదే కదా వచ్చేది. అందుకని ముందు మన లోపలతే సాధన చేయమంటున్నాడు. మన లోపల మనసు పొరల్లో దాగి ఉన్న ఆ ప్రేమను వెలికి బయటికి లాగమంటున్నాడు. ఆ మబ్బుల్ని పక్కకు తొలగించేసేయమంటున్నాడు. మనల్ని మనం ముందు ప్రేమించుకోకపోతే ఎవరి నుంచి మనకి ప్రేమ రాదు, మనం ఎవరిని ప్రేమించలేము. అప్పుడు మనకు కూడా ఎవరి నుంచి ప్రేమ అందదు. కాబట్టి ఎంతసేపు మన గురించే చెప్తున్నా అనమాట. ఇక్కడ ముందు మనం మారితేనేగా చుట్టూ వాతావరణ ఈ పరిస్థితులు, చుట్టూ ఉన్న రకరకాల పరిస్థితులు సందర్భాలు అన్నీ మారాయి. అందుకని ఎంతసేపు నిన్ను నువ్వు మార్చుకోమని చెప్తున్నాను అనమాట. ఎప్పుడు అదే ఇదంతా ఈ సాధనలన్నీ కూడా అదే చెప్పేది. మీ పట్ల మీకు మరి సృష్టి పట్ల విశ్వాసం పెరుగుతుంది. అలాంటి సమయాల్లో ఏమవుతుందంటే మీ ఆర్థిక పరిస్థితి మీరే మెరుగుపరుచుకుంటారు. మీ జీవితాల్లో విజయాన్ని సృష్టించుకుంటారు. మీరు మీ శరీరాన్ని చక్కటి ఆరోగ్యాన్ని సృష్టించుకుంటారు అన్నీ అన్నమాట. ఇక్కడి నుంచి ఇలా సాధన చేసేటప్పుడు, ఇక్కడ నుంచి చదువుతున్నాను మాస్టర్స్, ఇలా సాధన చేసేటప్పుడు మీ పట్ల మీరు ప్రేమగా భావించాలి. అప్పుడే మనకు అద్భుతమైన ఫలితాలు కనపడతాయి. ఇలా చేయగా మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకుంటారు. మిమ్మల్ని మీరు అంగీకరించుకుంటారు. మీతో మీకు ఒక చక్కటి సామరస్యమైన సంబంధం ఏర్పడుతుంది. దాంతో తక్కిన వారితోనూ మీ సంబంధ బాంధవ్యాలు సామరస్యపూరితంగా మారతాయి. మీరు అన్నింటినీ అర్హులేనని భావిస్తారు. అప్పుడు మీరు అన్నింటికీ అర్హులేనని కూడా భావిస్తారు. మీ ఉన్నతిని మీరు ఆకాంక్షిస్తారు. మీరు మీ శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని సృష్టించుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మీరే మెరుగుపరుచుకుంటారు. మీ జీవితాల్లో విజయాన్ని సృష్టించుకుంటారు. మీ పట్ల మీకు మరి సృష్టి పట్ల విశ్వాసం కూడా పెరుగుతుంది. మీ పట్ల మీకు ఇంకా సృష్టి పట్ల కూడా విశ్వాసం పెరుగుతుంది. మీ మనసు నిర్మాణాత్మకంగా అమరుతుంది. చక్కగా నీ మనసు ఎంతవరకు ఉండాలి అంతవరకు అనమాట. నిర్మాణాత్మకంగా అమరుతుంది. మీ బుద్ధి వికసితమవుతుంది. మీలో నిద్రాణంగా దాగి ఉన్న సృజనాత్మకత అనేది కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. మీ ఆత్మ యొక్క చైతన్యము విస్తరిస్తుంది. ఇలా మీపై మీకు ప్రేమ అన్ని మార్గాలను తెరిచి ఉంచి జీవితమంతా మీకు అనుకూలించే విధంగా మారుస్తుంది అని చెప్పారనమాట. ఇంకా సాధన 5, ఇంకొక సాధన. రకరకాల సాధనలు ఏది నచ్చితే అది ఫాలో అయిపోవచ్చు అనమాట. ఈ సాధన మీరొక్కరే అయితే మీరు కింద సూచించిన విధంగా ఆటో సజెషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇందాకది అఫర్మేషన్స్, మిర్రర్ వర్క్ అవన్నీ అయిపోయినాయి. ఇదేంటంటే ఆటో సజెషన్స్ ఇచ్చుకోవచ్చు. లేదా ఎవరైనా ఒక మాస్టర్ లేదా ఒక గ్రూప్తో చేయించవచ్చు. సరే మాస్టర్స్, ఇది ధ్యానంలో కూర్చొని చేద్దాము. సాధన 5 అనేది అందరూ ధ్యానంలో చక్కగా కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి.
వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి. సహజంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండండి. చెప్పుకుంటా ఉండండి. ధ్యానంలో కూర్చొని మీకు మీరు మనం ఇదేంటంటే ఈ 5వ సాధన ఏంటంటే ఒక్కరైనా చెప్పుకోవచ్చు. ఈ అఫర్మేషన్స్, ఈ సజెషన్స్ అనేవి గ్రూప్‌తో అయినా కలిసి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం గ్రూప్‌తో ఉన్నాం కదా, చెప్పుకుందాం. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. కళ్ళు 2 మూసుకొని చక్కగా ఈ అఫర్మేషన్స్ చెప్పుకుందాం మాస్టర్స్. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. చక్కగా ధ్యాన స్థితిలో, అద్భుతమైన ఆలోచన రహిత స్థితిలో ఈ అఫర్మేషన్స్ మనం చెప్పుకుంటున్నాము. ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన శూన్య స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. నా శరీరంలోని ప్రతి అవయవాన్ని, ప్రతి భాగాన్ని, ప్రతి వ్యవస్థని, ప్రతి కణజాలాన్ని, ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా శరీరంలోని ప్రతి అణువుని నేను ప్రేమిస్తున్నాను. నా శరీరమంతా దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయినది. నా దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయినది. నా శరీరమంతా ప్రేమపూర్వకంగా స్పందిస్తున్నది. నా అనారోగ్యాన్ని ఒకవేళ ఉంటే కనుక నా అనారోగ్యాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ శక్తిలో అనారోగ్యము కరిగిపోయి నాకు హాని చేసే ఆ శక్తి నన్ను వదిలి వెళ్ళిపోతున్నది. ఈ ప్రేమ శక్తిలో అనారోగ్యము కరిగిపోయి నాకు హాని చేసే ఆ శక్తి నన్ను వదిలి వెళ్ళిపోతున్నది. నా మనసును నేను ప్రేమిస్తున్నాను. నేను పుట్టి పెరిగిన ప్రదేశాన్ని, వాతావరణాన్ని బట్టి, నా తల్లిదండ్రులను బట్టి, పెద్దలను, ఉపాధ్యాయులను బట్టి, మీడియాను బట్టి నా మనసు ఏర్పడినది. నేను పుట్టి పెరిగిన ప్రదేశాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, నా తల్లిదండ్రులను బట్టి, పెద్దలను బట్టి, ఉపాధ్యాయులను బట్టి, మీడియాను బట్టి నా మనసు ఏర్పడినది. ఏది ఏమైనా సరే, నేను ఎటువంటి వాడినైనా సరే, నేను ఎటువంటి దానినైనా సరే, నాది ఎటువంటి వ్యక్తిత్వమైనా సరే, నా మనసును నేను ప్రేమిస్తున్నాను. నా మనసులో నేను అనుకునే నెగటివ్ విషయాలను సైతము నేను ప్రేమిస్తున్నాను. నన్ను ఇబ్బందికి గురి చేస్తున్న నా మానసిక సమస్యల్ని సైతము నేను ప్రేమిస్తున్నాను. నన్ను ఇబ్బందికి గురి చేస్తున్న నా మానసిక సమస్యలను సైతము నేను ప్రేమిస్తున్నాను. నా మనసును నేను ప్రేమతో ఆశీర్వదిస్తున్నాను. నన్ను ఇన్నేళ్లుగా సతమతానికి గురి చేసిన నా మానసిక సమస్యలన్నీ, ఆ మానసిక జాడ్యాలన్నీ ఈ దివ్యమైన ప్రేమ ప్రకంపనాల చేత కరిగిపోయి శూన్యంలోకి వెళ్ళిపోతున్నాయి. నా మనసంతా తేలికైపోతుంది.
నా మనసు దూది పింజల్లాగా తేలికగా మారిపోతుంది. ఈనాటితో నా మనోభారమంతా తొలగిపోతున్నది. ఈనాటితో నా మనోభారమంతా తొలగిపోతున్నది. దివ్యమైన ప్రేమ శక్తి నా మనసు స్వాంతపరుస్తున్నది. ఆ దివ్యమైన ప్రేమ ఒడిలో నా మనసు సేద తీర్చుకుని మోగబోయినది. ఇప్పుడు నా శరీరము మరి నా మనసు దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయింది. ఎన్నెన్నో జన్మల్లో ఎన్నో జీవిత కోణాల్లో ప్రయాణం సాగించి ఎన్నో అనుభవాలని గడించి ఉన్నాను. అదే నా బుద్ధి. నిద్రాణమైన నా బుద్ధి వికసితమవుతున్నది. ఆ అన్ని జన్మల జ్ఞానాన్ని ఈ ప్రేమ శక్తి తట్టి లేపుతున్నది. నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను. నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను. నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను. నా బుద్ధి ఉత్తేజితమై నాలోనే నిద్రాణమై ఉన్న ఆ సృజనాత్మక శక్తి నాలోంచి కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నది. నా బుద్ధి ఉత్తేజితమై నాలోని నిద్రాణమై ఉన్న ఆ సృజనాత్మక శక్తి నాలోంచి కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. నాలో ఎంతో సృజనాత్మకత దాగి ఉన్నది. సృజనాత్మకత ఇప్పుడు జాగృతమవుతున్నది. ఇప్పుడు నా శరీరమంతా, నా మనసంతా, మరి నా బుద్ధి అంతా ప్రేమమయమైపోయింది. ఈ భూమిపై అందరూ వివిధ ఆత్మ చైతన్య స్థాయిలలో కొలువై ఉన్నారు. ఇతరుల చైతన్య స్థాయితో పోల్చుకోక, మరి పోటీ పడక నా ఆత్మస్థితిని నేను ప్రేమించుకుంటున్నాను. నా ఆత్మస్థితిని నేను ప్రేమించుకుంటున్నాను. నా చైతన్య స్థాయిని నేను ప్రేమించుకుంటున్నాను. నా చైతన్య స్థాయిని నేను ప్రేమించుకుంటున్నాను. ఇప్పుడు నా శరీరాన్ని, నా మనసుని, నా బుద్ధిని, నా ఆత్మని, మరి నా ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. ఈ సృష్టి కేంద్రంతో నేను అనుసంధానమై ఉన్నాను. సృష్టి కేంద్రంలోంచి ఆ ప్రేమ శక్తి నా శరీరమంతా, నా మనసంతా, నా బుద్ధి అంతా, నా ఆత్మ అంతా నిండిపోతున్నది. ఆ శక్తే నా జీవితమంతా ప్రవహిస్తున్నది. ఈ ప్రేమ శక్తి నా జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశిస్తున్నది. నా జీవితంలోని వ్యక్తులందరినీ, నేను సంచరించే ప్రతి ప్రదేశాన్ని,
నేను అనుభవించే ప్రతి అనుభవాన్ని, నేను సృష్టించుకునే ప్రతి పరిస్థితిని, ప్రతి సంఘటనను తాకుతున్నది. నా జీవితమంతా ప్రేమమయమైపోతున్నది. నా జీవితంలోని సమస్యలన్నీ ఈ ప్రేమ శక్తిపాతంలో కర్పూర హారతిలాగా కరిగిపోతున్నాయి. నా శరీరము చక్కటి ఆరోగ్యంతో శోభిస్తున్నది. నా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. నా బుద్ధి వికసితమైపోతున్నది. నాలోని సృజనాత్మకత ఉత్తేజితమవుతున్నది. నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు ప్రేమపూరితమైపోతున్నాయి. నా ఆర్థిక పరిస్థితి గణనీయంగా వృద్ధి చెందుతుంది. నేను జీవితంలోని ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తున్నాను. ఈ విధంగా సృష్టి కేంద్రంలో నుంచి ప్రేమ నా హృదయాన్ని నింపివేసి పొంగి పొర్లి నా జీవిత సమస్తాన్ని, నేనుంటున్న ప్రదేశాన్ని, నేనుంటున్న ఊరిని, నగరాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని, ఈ సౌర కుటుంబాన్ని, ఈ సకల చరాచర జగత్తులోనికి ప్రవహిస్తున్నట్టుగా భావించండి మాస్టర్స్. మొత్తం మన లోపలికే కాదు, మొత్తం ప్రవహిస్తుంది. మన జీవిత సమస్తం, మనం ఉంటున్న ప్రదేశం అంతా, మన ఊరు, మన నగరం, మన రాష్ట్రం, మన దేశం, యావత్ ప్రపంచం, సౌర కుటుంబం, సకల చరాచర జగత్తు అంతా కూడా ఈ ప్రేమ ప్రవహిస్తూ ఉన్నట్లు భావించండి. ముందు మనలో ప్రవహిస్తూ ఉన్నట్లు భావించాము. మన శరీరంలో, మనసులో, బుద్ధిలో, ఆత్మలో అదే ప్రేమ ఈ చరాచర జగత్తంతా కూడా ప్రవహిస్తూ ఉన్నట్లు భావించుకుందాము. మీరెంతగా ఈ ప్రేమను పంచుతారో ఆ ప్రేమ కొన్ని రెట్లే మిమ్మల్ని చేరుతుంది. మనం ఈ ప్రేమను ఎంతగా మనం పంచుతామో ఈ సృష్టి అంతా కూడా అంతకి కొన్ని రెట్లే మళ్ళా మనల్ని వచ్చి ఆ ప్రేమ చేరుతూ ఉంటుంది మాస్టర్స్. అద్భుతంగా ధ్యానం చేసుకున్నాము. ఆఖరి 5 సెకండ్లు మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకోండి మాస్టర్స్. 0 1 2 3 4 5 మీ కళ్ళ మీద నుంచి మీ చేతుల్ని తొలగించి చిరునవ్వుతో చూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎలాగూ గ్రూప్లోనే ఉన్నాం కదా, ఇలా ఒక్కళ్ళైనా కూర్చొని అఫర్మేషన్స్ ఇచ్చుకోవచ్చు, లేదా ఒక గ్రూప్ కాన్షియస్ అయితే బాగుంటుంది కదా, గ్రూప్లో అయినా కూర్చొని అఫర్మేషన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదే సాధన. రజనీ మేడం మాట్లాడతారా? ఇంకా వేరే సాధనలు కూడా ఉన్నాయి, ఇంకా మాట్లాడండి మేడం. రేపు చెప్పమన్నా చెప్తాను మేడం. ఇప్పుడు 5 సాధనలు అయినాయి, ఇంకా 3ో 4ో ఉన్నాయి. ఓకే సరే. మాస్టర్స్ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేశాను. ఓకే మేడం. యాక్చువల్గా మనము లీవ్ అవ్వాలనుకుంటున్నాను.